1 minute, రాహుల్ గారు ఒక్క నిమిషం. ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ఎల్లుండి నుంచి మొదలవుతున్న సందర్భంలో మన రాష్ట్రంలో గత 15 నెలల నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు కేంద్ర మంత్రుల్ని కలవడం జరిగింది, ఏ అంశాల మీద కేంద్ర మంత్రులను ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ ఎన్నిసార్లు కేంద్ర మంత్రుల్ని కలిసి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఇప్పుడే ఓవైసీ గారు కూడా క్లియర్గా చెప్పారు. RRR, స్మార్ట్ సిటీస్, తర్వాత మనకు వచ్చినటువంటి మెట్రో, చాలా అంశాలు 28 అంశాల మీద ఈరోజు మాకు ఒక అవగాహన ఇక్కడికి తీసుకొచ్చి 28 ఇష్యూస్. ఈ 28 ఇష్యూస్ మీద కూడా ఈ ఎల్లుండి జరగబోయే పార్లమెంట్ సమావేశాలలో క్వశ్చన్ అవర్, 0 అవర్, 377 అడ్జర్న్మెంట్ మోషన్స్ మీద కూడా మేము ఈ అంశాలను లేవనెత్తాలని ఈరోజు పార్లమెంట్ సభ్యులం అందరం కూడా నిర్ణయించుకున్నాం. ఇంత మంచి సమావేశం అంటే మాకు ఒక అవగాహన, రాష్ట్రం నుంచి 17 మంది ఎంపీలను రాజకీయాలకు అతీతంగా కూడా ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల తర్వాత మన అంశం ఒకటే ఉండాలి, కంపల్సరీ తెలంగాణకు రావాల్సిన నిధులు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ మేమందరం కూడా కలవడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా మా ఎంపీలందరం కూడా ఈ రానున్న నెల రోజుల సమావేశాలలో ఆన్ ఫ్లోర్, హౌస్లో ఫ్లోర్ మీద, తర్వాత అవసరమైతే రిప్రజెంటేషన్ ద్వారా ఈ యొక్క 28 అంశాల మీద మేము పోరాటం చేస్తాం. ఇంత మంచి కార్యక్రమం ముందు ముందు కూడా తెలంగాణలో ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ఈ అంశాల మీద అవగాహన కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్ ఎంపీ గారు సార్ మినిస్టర్ భట్టి గారు ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ ఎదురుగా మన కేసు నడుస్తూ ఉన్నది, ఈ నీళ్ల కేటాయింపు పునఃసమీక్షించుకోవాలని జరుగుతూ ఉంటేనే మీరు సెంట్రల్ మినిస్టర్, జలశక్తి మినిస్టర్ని కలిసిండ్రు. అంటే ట్రిబ్యునల్ మీద మీకు నమ్మకం లేక ప్రత్యేకంగా ఈ గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ ఒక సెక్రటరీ అసిస్టెంట్స్ అక్కడ ఏర్పాటు చేసి ఈ గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం ఏ కార్యక్రమాలని కేంద్ర ప్రభుత్వం నుంచి అడిగాము, ఏ మంత్రిత్వ శాఖ ద్వారా ఎక్కడ ఏమేమి పెండింగ్ ఉన్నాయని కంపారిటివ్ స్టేట్మెంట్స్తో సహా ఏ రాష్ట్రాలకు ఎవరెవరు పొందుతూ ఉన్నారు, మన రాష్ట్రానికి ఎందుకు మనం పోతా ఉన్నటువంటి అంశాలతో సహా వారికి ఆ సమాచారం నిక్షిప్తం చేసి అందించడం కోసం కావాల్సిన వ్యవస్థను కూడా పూర్తిగా ఏర్పాటు చేయమని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం, తదనుగుణంగా ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. సో మేము రేపొద్దున భవిష్యత్తులో జరిగేటువంటి పార్లమెంట్లో జరిగేటువంటి బిజినెస్ ప్రొసీడింగ్స్లో కూడా క్వశ్చన్ అవర్లో సప్లిమెంటరీ క్వశ్చన్స్ ద్వారా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలి, అట్లాగే 0 అవర్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ అంశాలని లేవనెత్తడానికి అవకాశం ఉంది. అట్లాగే అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనం కొన్ని దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది, ఆ అభివృద్ధితో మన ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా తల ఎత్తుకొని గర్వంగా, సగౌరవంగా, ఆత్మగౌరవంతో బతకగలని ఆశించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలు గత దశాబ్ద కాలంగా మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా సరే ఈ టీఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం వారు చేయాల్సిన ప్రయత్నం చేయలేకపోయినా మనం గత సంవత్సరం నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అవి రావట్లేదు. కాబట్టి అవసరమైతే పార్లమెంట్లో మన గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కలిసి పార్లమెంట్ దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడానికి కావాల్సిన విధంగా అవసరమైతే అడ్జర్న్మెంట్ మోషన్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆలోచన చేసేటట్టుగా పార్లమెంట్ సభ్యులందరూ ఒక ఆలోచన తీసుకొచ్చారు. అటువంటి అంశాలను కూడా పరిశీలించే విధంగా కావాల్సిన సమాచారాన్ని వారికి అందించడం కోసం ఈ వ్యవస్థనంతా ఏర్పాటు చేశాం. సరే ఏం చేసినా అంతిమంగా మా అందరి ఆలోచన, ఆశ ఒకటే, ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావాలి, రావాల్సిన ప్రాజెక్టులు రావాలి, రావాల్సినటువంటి ఇతరత్ర సహాయ సహకారాలు అందాలి. ఆ సహాయ సహకారాలు, నిధులు, వ్యవస్థలు, ఆ సంస్థలు అన్నీ రావాల్సినవి రాకుండా పోవటం వల్ల పెద్ద ఎత్తున మనం నష్టపోతున్నాం. కాబట్టి
రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో పార్లమెంట్లో ప్రాతినిధ్యం వస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాల రీత్యా అందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలవాల్సిన అవసరం ఉంది, పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశం కూడా ఉంది. అందుకే ఈరోజు విశాలమైనటువంటి ఆలోచనతో ఉన్నతమైనటువంటి భావాలతో ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్లమెంట్ సభ్యులందరినీ పిలిచి వారికి కావాల్సిన సమాచారం అందించమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైనటువంటి ఆలోచన చేసి సలహా చెప్తే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులందరినీ పిలిపించి పార్లమెంట్ సభ్యులందరికీ ఆహ్వానం పలికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సరే, వచ్చిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము సమాచారాన్ని ఇచ్చాం. రానంటున్నటువంటి గౌరవ సభ్యులకు కూడా ఈ సమావేశం ద్వారా మీ ద్వారా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సరే, మీరు ఏ కారణాల చేత రాలేకపోయినా మరి కొంత సమయం కావాలనుకుంటే మళ్ళీ ప్రభుత్వం కూడా ఇంకొక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఆ సమావేశం మీకు కొంత సమయం కావాలా, ఒక వారం రోజులు ముందు చెప్పాలా నాకు అని అంటే కూడా దానికి కూడా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఆ సమావేశానికైనా తప్పనిసరిగా బీజేపీ పార్టీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర ప్రయోజనాల కోసమైనా వస్తారు, కలిసి వస్తారు. రాష్ట్ర అభివృద్ధి మనందరి లక్ష్యం అని మాతో కలిసి వస్తారని రిప్రజెంట్ చేయడానికి వస్తారని ఆశిస్తా ఉన్నాం. తప్పనిసరిగా రావాలని కూడా కోరుకుంటున్నాం. అవసరమైతే నేను మళ్ళీ పర్సనల్గా మళ్ళీ ఒకసారి వారందరూ కూడా కలిసి ఆహ్వానిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సరే, ఏ అంశాలు లేవనెత్తం అనేటువంటి సమగ్రమైనటువంటి అంశాన్ని పూర్తిగా ఇంత పెద్ద బుక్లెట్స్ తయారు చేసి 2 వాల్యూమ్స్ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి మనం ఇచ్చినటువంటి లేఖలు, సమాచారం, రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఈ రకంగా మంచి బుక్లెట్స్ తయారు చేసి గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ కూడా అందించడం జరిగింది. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వారికి ఉపయోగపడతాయి. ఇవన్నిటినీ కూడా ఉపయోగించుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం వారంతా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం. అసదుద్దీన్ ఓవైసీ గారికి